ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, మరి ఇక్కడ మనం మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనము పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను చేసిన తరువాత, తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శిష్యులతో తిరిగాడు, శిష్యులతో మాట్లాడాడు, శిష్యుల ముందు అనేక మంది రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. 3 రోజులు దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆహారము లేక ఉన్న ప్రజలకు 2 చేపలు 5 రొట్టెలు అనేక వేల మందికి పంచిపెట్టాడు. మరి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశాడు. లాజరు చనిపోతే మరి శిష్యుల ముందే లేపాడు. లాజరు 4 రోజుల క్రితం చనిపోతే మరి దేవుడు లాజరును ప్రేమించి అక్కడికి వెళ్ళి మరి మార్తతో మాట్లాడి సమాధానపరిచి మరి లాజరు లే అని దేవుడు ఎప్పుడైతే ఆ మాట పలికాడో మరి లేచాడు. మరి ఈ సూచక క్రియలన్నీ ఎవరు చూశారు? శిష్యులు చూశారు. శిష్యులు చూసి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అనేక మంది పాపములను తీసివేసి మరి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యి తన బిడ్డలకు కనబడాలని దేవుడు మరలా శిష్యులకు కనబడ్డాడు. కనబడితే కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లా. అక్కడే ఇక్కడ వాక్యం రాసింది. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున 11 మంది శిష్యులు కూర్చొని భోజనం చేస్తూనే ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్య నిలబడి చూస్తుంటే కొంతమంది నమ్మట్ల. అంతకుముందు వీళ్ళు దేవుని చూశారు, దేవుని ఆశ్చర్య కార్యాలు చూశారు. వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తులే, వాక్యాన్ని చదివిన వ్యక్తులే, నేను చనిపోయి 3వ రోజున లెగుస్తాను అని శిష్యులకు ముందుగానే తెలియపరిచాడు. కానీ ఇక్కడ జరుగుతున్న మరి సిచ్యువేషన్ ఏంటంటే 11 మంది శిష్యులు కూర్చొని భోజనం చేస్తుంటే వాళ్ళ మధ్య నిలబడ్డాడు ప్రభు వచ్చి. వాళ్ళు నమ్మట్లా, చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఈయనెవరో అంటున్నారు. ఈ లోకంలో కూడా మనము అనేక మందిని కూడా దేవుని సన్నిధికి వెళుతున్నాము, దేవుని దైవ దీవెనలు పొందుకుంటున్నాము, అనేక రోగాలను పోగొట్టుకుంటున్నాము. కానీ రోగము పోయిన వెంటనే మరలా దేవుడు లేదు, ఏమి లేదని ఆదివారం కూడా మరి పనికి వెళ్ళే వ్యక్తులు చాలామంది ఉన్నారు. లోకస్తులు అంటే అది వేరే విషయం, దేవుడు అంటే తెలియదు. వాళ్ళు లోకమే జీవితము, లోకమే శాశ్వతం అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు పోతే 800 పోతాయి, 1000 రూపాయలు పోతాయి అని తిరుగుతూ ఉంటారు. కానీ ఇబ్బంది ఏమి లేదు. కానీ ఈ లోకంలో దేవుడు మనల్ని సృజించినప్పటి నుండి, అయ్యా నువ్వు ప్రతిరోజు సంపాదించుకొని డబ్బు మిగిలించుకో, ఎంత సంపాదిస్తే అంత నీకు దీవెన నేను ఇస్తాను అని దేవుడు ఎక్కడ కూడా జీవ గ్రంథంలో రాయలేదు. నీవు దేవునికి సిరికిని దాసుడవు కానేరవు అని జీవ గ్రంథంలో రాయబడి ఉంది. సిరి అంటే డబ్బు. నువ్వు నన్ను వెంబడించిన వాడవైతే నీ సమస్తమును వదిలేసి నన్ను వెంబడించంటాడు. సమస్తమును వదిలిపెట్టి నన్ను వెంబడించు, అప్పుడు నా శక్తి ఏమిటో, నా ప్రభావం ఏమిటో నువ్వు చూడగలుగుతావు అని దేవుడే మాట్లాడుతున్నాడు. మరి ఈ శక్తిని, ఈ ప్రభావము చూసిన శిష్యులు మరి వాళ్ళ మధ్య దేవుడే నిలబడితే వాళ్ళు ఏమంటున్నారు? ఈయన ఎవరో? వారి హృదయ కాఠిన్యమును బట్టి
వారిని గద్దించాడంట. పేతురు, సీమోను, ఆంద్రేయ, తోమా, సీమోను, మరి ఇంకా 11 మంది శిష్యులను పేర్లు పెట్టి పిలిచి, ఇంకా నన్ను నమ్మకం ఉన్నారా? మీరే నమ్మకపోతే ఈ లోకము ఎలా నన్ను నమ్ముతుంది అని చెప్పి వాళ్ళను దగ్గరగా పిలిచి వారిని హత్తుకొని వారికి ఒక నిబంధన ఇచ్చి వెళ్ళాడు. ఏమి నిబంధన ఇచ్చాడంటే చదువుతాను. 15వ వచనం, 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమంటున్నాడు? నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది ఎవరు చెబుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు క్రీస్తు ఎవరు? దేవుడు ఎవరు? నమ్మితేనే పరలోకం ఇస్తాడా? నమ్మకపోతే పరలోకం ఇవ్వడా అని చాలామంది ప్రార్థనకు వెళ్ళే వ్యక్తులలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. దేవుడు లేడు, గీవుడు లేడు అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఏదో దేవుడు ఉన్నాడు, సంపాదించుకోవద్దంటరా అనే వ్యక్తులు కూడా ఉన్నారు. సంపాదించుకో, 6 రోజులు పని చేసుకోమని చెప్పాడు దేవుడు, ఇబ్బంది ఏం లేదు. 7వ రోజు ఆశీర్వాదము ఇచ్చే రోజు గనక ఆ ఆశీర్వాదం ఇచ్చే రోజు కూడా నువ్వు పని బాగొట్టుకొని పనికి వెళుతున్నామంటే 6 రోజుల పని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని నీకు కలిగిన దాన్ని దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలకు ఆహారము నిమిత్తము నువ్వు దాచుకున్న కొద్దిలో కొంత తీసి దేవుని సన్నిధికి ఇచ్చి రమ్మని చెప్పాడు. అప్పుడు నీకు దీవెన కలుగుతుందని దేవుడే మాట్లాడాడు. అది తీసుకొని మరి దైవ సేవకులు మరి ఏదో ఒక అధికారం కోసమో, పెత్తనము కోసమో, ఇల్లు కట్టు కోసమో, లేక ఏదన్నా ధనాన్ని సంపాదించుకోమని దేవుడు చెప్పలేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన వారికి కొంత ఆహారం సిద్ధపాటు చేయమని దేవుడే ఒక క్రమాన్ని రాయించిచ్చాడు. ఆ క్రమము కొరకే 6 రోజులు పని చేసుకో, 7వ రోజు నేను నిన్ను దీవిస్తా, నా సన్నిధికి వచ్చి కూర్చో అని చెప్తాడు. 6 రోజులు పని చాలక ఒక దరిద్రం కోసము 7వ రోజు కూడా పనికి వెళతాం. పనికి వెళ్ళిన మరుక్షణమే ఇంట్లో ఎవరికొకరికి రోగం గ్యారంటీగా వస్తుంది. లేదు నెక్స్ట్ రోజు రాలేదు, ఒక 5-6 రోజులు రాలేదు, నెల తర్వాత అయినా ఏదో ఒక రోగం వచ్చి 3 వారాలు పనిచేసిన డబ్బులంతా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఒట్టి చేతులతో ఎవరు పోరు. కనీసం 50,000 1,00,000 బిల్లు చేయిందే ఆయన పంపించడు. దేవుని ఆశీర్వాదము కావాలా? ఆ ఒక్కరోజు ఆదివారమేగా నిన్ను అడిగింది దేవుని సన్నిధికి రమ్మని. ఆదివారం కూడా నువ్వు ఎగ్గొట్టి పనికి వెళ్ళి ఆశీర్వాదం పోగొట్టుకొని డబ్బంతా కూడబెట్టుకొని ఎవడో ఒక ముక్కు ముఖం తెలియని డాక్టర్ యొద్ద పడవేసి రావాల్సి వస్తుంది. ఇది నిశ్చయము. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడే మాట ఇచ్చాడు. రోగము ఊరికే రాదు. గాయము చేయువాడను నేనే, గాయము మాన్పు వాడను నేనే అన్నాడు. కనుక రోగము పెట్టేది దేవుడే, రోగము తీసివేసేది దేవుడే. కనుక ఆయన చెప్పిన మాటను ఎవరైతే తప్పకుండా అనుసరిస్తారో వారికి దైవ దీవెన మెండుగా ఉంటుంది. సంపాదించుకోబోయి మనుషులకు అర్థం కాదు, కానీ చాలా మంది వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు. కోనంకిలో
నా చిన్నతనంలో పల్లెలోనే నలుగురు పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 10 ఎకరాలు 15 ఎకరాలు అలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు లేచిన కాడ నుంచి ఎవరిని పనికి పిలవరు. వాళ్ళు ఫ్యామిలీ మొత్తం లేచిన కాడ నుంచి పనికి వెళ్తారు, ఆ పొలం పని చూసుకుంటారు. ఆదివారం వచ్చినా కానీ ఆదివారం పోరు, ఆదివారం చర్చికి వెళ్ళరు. మళ్ళీ గుణదలు మాత్రం వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి గుణదలు వెళ్ళి అక్కడికి పోయి కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాణి కడ్డీలు ముట్టించి సంద వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. అంతవట్టికి సంవత్సరానికి ఒక్కరోజు వెళ్ళి గుణదలు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి వస్తారు. అంతవట్టికి ఆదివారాలు ఎగ్గొట్టి కాదులే, వాళ్ళు ఆదివారం వెళ్ళే పరిస్థితి కూడా కాదు. పొలము డబ్బు. ఇప్పుడు ఆ 4 ఇళ్లలో ఇప్పుడైనా వెళ్ళి పరిశీలన చేయండి. ఒక్కడి కుటుంబం కూడా సరిలేదు. పొలం పోయింది, పిల్లలు చనిపోయారు, వాళ్ళ జీవితాలు సరిలేవు. ఒక్కొక్కడి కుటుంబంలో చాలా రకాల రోగాలు ఉన్నాయి. నా మాట ఒట్టిదైతే వెళ్ళి పరిశీలన చేయండి, ఇబ్బంది ఏం లేదు. చర్చికి వెళ్ళేవాడు ఎప్పటిలాగే ఉన్నాడు, హ్యాపీగానే తిరుగుతూనే ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆశీర్వాదం పొందుకొని అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూనే ఉన్నాడు. కానీ ఇన్ని ఎకరాలు పొలం పెట్టుకొని దేవుడు లేదు ఏం లేదు, పొలం వేసుకుంటే పండిద్ది, నేను బాగుంటాను, ఇల్లు కట్టుకోవచ్చు, పొలాలు ఇంకా కొనవచ్చు, పిల్లలను చదివించుకోవచ్చు అని నువ్వు అనుకున్నావా? అది వ్యర్థమే. దేవుడు సంపాదించుకోమన్నాడు, చెప్పాడు, ఒక క్రమం చూపించాడు కనుక క్రమం చూపించకపోతే దాన్ని దేవుడు అనగొచ్చు, మనం తప్పు పట్టవచ్చు దేవుణ్ణి. ఫస్ట్ క్రమం చూపించాడు, క్రమం చూపించిన ప్రకారమే మనం వెళ్ళాలి. ఆ క్రమాన్ని తప్పి మనం అడుగులు వేస్తే చదువు ఉండదు, మన ఆస్తులు ఉండవు, ఏమి ఉండవు. ఆస్తి లేకపోతే తీసేయి, 4 రోజులు బతికి చస్తాం. పరలోకం ఉండదు, అది లేకపోతే మన బ్రతికే వ్యర్థం. ఎంతకాలం బ్రతుకుతాం? 4 రోజులు. 4 రోజులు మన జీవితం. ఆ జీవితము కోసము మన జీవితాన్ని మనమే చేతలార పాడు చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, మన వెంటొచ్చేది దేవుని పరిశుద్ధత. మనం ఏ కొలత కొలుస్తామో అదే కొలత మనకు కొలవబడుతుంది కనుక మన జీవితము దేవునితో అంటకట్టబడే విధముగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ దేవుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు, గద్దించి వాళ్ళని సరైన క్రమంలో బోధించి నిలబెట్టి, మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడిని బాప్టిజం తీసుకోమని చెప్పు, లేకపోతే వాళ్ళకి శిక్ష ఉంటుందని ఖరాఖండిగా చెప్పేశాడు. అది అనుసరించి నడిస్తేనేమో దీవెన, అనుసరించి నడవకపోతే మాత్రము శాపమే. కష్టపడుతున్నావుగా, ఈరోజు వారం రోజులు కష్టపడుతున్నావు, ఏ నొప్పి లేకుండా, నొప్పులు పుట్టినా బెళ్ళేసుకొనైనా కానీ పనికి వెళుతున్నావు. ప్రభువా, అనేక మంది సంపాదించుకుంటున్నారయ్యా, ఈరోజు ఈ 4 రోజులే కదా ఈ కూలి ఉండేదని చెప్పి ఆశపడి వెళుతున్నావు, ఇబ్బంది లేదు, పర్వాలేదు. ఆదివారం కూడా దొంగిలించడం ఎందుకు? నిన్ను సృష్టించిన వాడు, నీ ప్రాణము దేవుని చేతిలో ఉన్నదన్న సంగతి కూడా మరిచిపోయి సంపాదన కోసము పరిగెడుతున్నావు. జ్ఞాపకము చేసుకో. దూరాన ఉండి వింటున్నావో, దగ్గరుండి వింటున్నావో, ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇవి దేవుని మాటలు గుర్తు పెట్టుకొని అడుగులు వేస్తే దీవెన నీకును నీ కుటుంబానికి మెండుగా ఉంటుంది. తప్పితే దేవుని మాట మీరి తప్పు చేస్తే శాపము వెంటాడుతుంది. ఇంకా దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేయనట్లుగా మరి వారికి ఒక శక్తినిచ్చి పంపించాడు. 16వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయము
16వ వచనం. నమ్మి బాప్టిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారికంట సూచక క్రియలు కనబడతాయంట. అవేవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది తాగినను అది వానికి హాని చేయుదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదులని వారితో చెప్పాడు. ఎంత గొప్ప ధన్యత! మరి దేవుణ్ణి నమ్మిన వారికి ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తూ ఉంటే అనేక మంది కూడా దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నారు. దేవుణ్ణి నమ్మితే ఏమిచ్చాడు? పాములు కలిసినా కానీ వాళ్ళకి ఏమి కాదంట. మరణకరమైనది ఏది తాగినను వాళ్ళకి విషము వెక్కదు. పౌలు ఆత్మీయ జీవితంలో మరి ఒకానొక రోజు వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుని ఆత్మ ప్రేరేపణలో ఒక ఓడ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు. కొన్ని దినాలు ప్రయాణం చేసినప్పుడు మరి ఆ సముద్రములో మరి అలలు విపరీతంగా పుడుతూ ఉన్నందున ఆ అలల దెబ్బకి ఆ పడవ దెబ్బతింటూ ఉంటుంది. అందులో ఉన్న ఆహార వస్తువులన్నీ కింద పడేశారు. మరి అది ఎటు పోలేక ఆ పడవ అలాగే ఉన్న సమయంలో మరి ఆ గాలివాన దెబ్బలకు మరి ఆ సముద్రంలోనే మధ్యలో ఉన్నారు. అయితే ఇంచుమించు ఒక 12 మంది 15 మంది సభ్యులు ఆ పడవలో ఉన్నారు. వారిలో పౌలు ఉన్నాడు. పౌలు వారికి ధైర్యం చెప్పి మాట్లాడతాడు. అయ్యా, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. దేవుడు నాతో మాట్లాడి ఫలానా ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించి రమ్మని నన్ను పంపించాడు. పంపించిన వాడు నమ్మదగిన వాడు గనుక మనం ప్రయాణములో ఎవరికి ఏ ప్రాణహాని జరగదు అని దేవుడు నాతో మాట్లాడాడు అని వారితో ధైర్యముగా మాట్లాడి ఉన్న విషయము తెలియపరిచారు. అప్పుడు వాళ్ళు ధైర్యపడి వాళ్ళ దగ్గర కొన్ని మరి గోధుమ పిండి ఉన్నప్పుడు గోధుమ పిండి కొంచెం ఉంది, అది రొట్టెలుగా తయారు చేసి మరి ప్రార్థన చేసి వాళ్ళకి విరిచి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళందరూ తిని తృప్తి పొందారు. అనుకున్న సమయంలో కొన్ని దినాలు వాళ్ళు ఉపవాసం ఉండి మరి ఏమీ తినటానికి లేక కూడా ఆ ఉన్నది కూడా తిన్నప్పుడు కొన్ని దినాలు అలాగే సముద్రం గాలి చేత మరి ఆ పడవ ఒక దరికి చేరింది. దరికి చేరినప్పుడు ఏదో ఒక ఒడ్డుకు చేరినప్పుడు అక్కడ పౌలు ఆ దరికి వెళ్ళి వర్షం పడుతుంది, చలి విపరీతంగా ఉంది. విపరీతంగా ఉంటే చలి కాసుకుందామని ఆ అడవి మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ పుల్లలు మంట ఎక్కువ చేయడానికి ఆ పుల్లలన్నీ ఏరి ఆ మంట మీద వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉన్న సమయంలో ఆ పుల్లల్లో ఒక పాము ఉంటుంది. ఆ పాము ఆ పౌలు చేయి పట్టుకొని కొరికిద్ది. కొరికినప్పుడు అక్కడ చూస్తున్న అడవి మనుషులు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇతడు భయంకరమైన వ్యక్తి కనుక ఇతనికి కొద్దిసేపట్లో చనిపోతాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ పౌలు అనుకున్నాడంటే ఇది నన్నేం చేసిద్ది అని చెప్పి అది కలిసినప్పుడు ఇది నుంచి ఆ మంటల్లో వేశాడు ఆ పాముని. అది చనిపోయింది. పౌలేమో ఎప్పటిలాగానే చలి కాచుకుంటూ ఉన్నాడు. ఇదేదో పుట్టిందిలే అన్నట్టుగా పట్టి పట్టినట్టుగా ఉన్నాడు. ఎందుకు అంత ధైర్యం వచ్చింది పౌలుకి? దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆ భయం అనేది లేదు. ఎవడు భయపడతాడంటే దేవుని శక్తి లేనివాడు భయపడతాడు. ఇప్పుడు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా మంది ప్రార్థనకు పోయే వాళ్ళకి భయం. ఎందుకు భయం? దేవుడు అంటున్నాడు, నిన్ను సృష్టించినట్టే వాళ్ళను సృష్టించాడు. ప్రతి మానవుడు చనిపోతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచోడానికి ఎందుకు భయం? దేనికి భయం? దేవుని ఆత్మ లేనోడు భయపడతాడు అని దేవుని వాక్యమే తెలియపరచబడుతుంది. భయపడకుడి భయపడకుడి అని 365 సార్లు జీవ గ్రంథమందు రాయబడి ఉంది.
365 సార్లు ఎందుకు రాయించాడంటే ప్రతి దినము 300 సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే 365 రోజుల్లో ప్రతిరోజు నువ్వు భయపడకు అని దేవుడు వాక్యము నీతో మాట్లాడుతానే ఉన్నాడు. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎక్కించుకోం, దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోం. అప్పుడే మనకు భయం అనేది వస్తుంది. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డ, 2 శక్తులు మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. అవి ఏమిటనగా దేవుని శక్తి, సైతాను శక్తి. దేవుని శక్తి మనలో ఉన్నంత కాలము నీకు భయము, దిగులు, మరి ఏడుపు ఏది ఉండదు. ఎప్పుడైతే దేవుని శక్తిని బయట పెట్టి లోకాశలు అనే సైతాను శక్తిని నువ్వు ఎక్కించుకుంటావు మైండ్లోకి, అప్పుడే నీలో భయం ఉంటుంది, కలవరం ఉంటుంది. చీకట్లో ఇటన్నా పోవాలన్నా కానీ అమ్మో ఏమొస్తాయో, ఏం పైన పడతాయో, ఏదైనా చెట్టును చూసినా కానీ అదేంది అలా ఉంది అని భయంకరంగా ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకు? సైతాన్ అనేది ఏం చేస్తుందంటే మనిషిని కలవరంలోకి నెట్టేస్తుంది. అందుకనే నీ హృదయం ఎప్పుడు ఊడ్చిపెట్టుకోమంటాడు. ప్రార్థన ద్వారా ఊడ్చిపెట్టుకుంటే నీ హృదయం పదిలంగా ఉంటుంది. నీ హృదయము దేవుని ఆలయము గనక అందులో నన్ను చేర్చుకో, ఏది నిన్ను భయపెట్టడానికి రాదు అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప నిరీక్షణ దేవాది దేవుడే మనకి ఇస్తే దాన్ని మనం పోగొట్టుకొని లోకానుసారంగా జీవిస్తున్నామంటే ఎంత కష్టాలైనా పడతారు, ఎన్ని శ్రమలైనా పడతారు, కానీ దేవుని సన్నిధికి రమ్మంటే మాత్రము ఎంత బాధో, ఎంత కష్టమో. ఆపద వచ్చినప్పుడు మాత్రం అయ్యా ఏసయ్యా ప్రభువా నువ్వేనయ్యా నాకు దిక్కు అని అప్పటికప్పుడే పైనే మాటలు మాట్లాడతారు. కానీ కష్టం వచ్చినా, నష్టమైన, సావైనా, బ్రతుకైనా దేవుని కొరకు నిలబడే వ్యక్తుల కోసమే దేవుడు నిత్యము లోబడనొల్లని ప్రజల వైపు తన చేతులు చాపుచూనే ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు, దేవుడు ప్రేమా స్వరూపి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, అప్పుడు వాళ్ళు నీ మీదకి తగాదలకు రారు, కొట్లాటకు రారు, మరి కపట చూపులు ఉండవు, వ్యర్థమైన చూపులు ఉండవు. గనక అందరూ ఒకరినొకరు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించినట్లుగా ప్రేమించు. దేవుని ప్రేమను రుచి చూపించు. అప్పుడు నువ్వు ఎలా కట్టబడతావో నీకు తెలియపరచబడుతుంది. దేవుడు తన బిడ్డలకు నేర్పించిన పాఠాలు ఇవి. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, తోడేళ్ల మధ్యకు పంపినట్లుగా నిన్ను పంపిస్తున్నాను, నువ్వు జాగ్రత్త అంటాడు. ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిందే. మనుషుల స్వభావం మంచిది కాదు గనక ప్రార్థన చేసుకొని ప్రజల్లోకి వెళితే ప్రార్థన చేయని వ్యక్తులలో వాళ్ళ ఆలోచనలు దేవుని వశంలో ఉంటాయి కనుక మనల్ని అంటానికి కూడా వాళ్ళకి దమ్ము చాలదు. చాలా మంది కూడా సాక్ష్యాలు విన్నారు, సేవకుణ్ణి కొట్టాలి అనే ఆలోచన కలిగి చాలా మంది కూడా ఆలోచన చేస్తారంట. కానీ ఆయన సేవకుడు వాళ్ళకి ఎదురుకెళ్ళి నిలబడినప్పుడు అంటే వాళ్ళ నోరు మూయబడిద్దంట. ఇది ఎవరు చేశారు? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక గ్రహింపు అనేది మనకు ఉండాలి. క్రీస్తును నమ్మిన వ్యక్తి భయపడడు. పౌలు మహనీయుడు చాలా ధైర్యం కలిగిన మాటలు మాట్లాడాడు. నేనైతే బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే నాకు లాభమే అంటాడు. ఎందుకంటే దేవుని ప్రేమను రుచి చూశాడు. మనుషుల మధ్య మనం ఎంతకాలము బ్రతికినా నీచమైన బ్రతికే, పనికి మానిన బ్రతికే. కానీ దేవుని యొద్దకు మనము చేర్చబడితే ఆయన సన్నిధిలో నిత్యము ఆనందంగా ఉంటాం. శ్రమ ఉండదు, బాధ ఉండదు, ఇరుగు ఉండదు, ఇబ్బంది ఉండదు, కొంపలు ముంచే వాళ్ళు ఉండరు, తగాదాలే ఉండరు.
అదే దేవుడు మాట్లాడేది. పౌలు మహనీయుడు అది చూశాడు. ఆత్మీయ మనోనేత్రాలు తెరిచి పరలోకం వైపు చూశాడు. అందుకే పౌలు నేను చావాలి అని అనుకున్నాడు కానీ దేవుడు పెట్టిన ఆత్మ నాలో ఉన్నంత కాలము నేను సువార్త పరిచర్య చేయాల్సిందే, అనేక ఆత్మలను రక్షించాల్సిందని చెప్పి ఒక రూఢిగా ఉన్నాడు. ప్రోత్సాహకరంగా దేవుణ్ణి బట్టి నడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకు ఇచ్చిన ప్రేమను మనమే పాడు చేసుకుంటున్నాం. ఎలా పాడు చేసుకుంటున్నాం? ఈ లోకాన్ని బట్టి. ఆదివారం ఎగ్గొట్టకుండా 6 రోజులు పని చేసుకొని నువ్వు ఏ సన్నిధికి వెళతావో మాకు తెలియదు, కానీ నువ్వు ఏ సన్నిధికి వెళ్ళినా నువ్వు వెంబడించే దైవ సేవకులకి నమ్మకంగా ఉండు. చేసే పరిచర్య కానీ అక్కడ ఏ చిన్న పని చేసినా నేను దేవునికి చేస్తున్నాను ఈ పరిచర్యని నమ్మకంగా చేయండి. దేవునికి చేసినట్లు చేయండి, అప్పుడు దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, దేవుడే అనేక ఆశీర్వాదాలు మనకిచ్చి ఉన్నాడు గనక అలాగూ మనము నడుద్దాం. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. మానవుని చేతిలో ఏమన్నా ఉన్నదా? ఏమి లేదు. మరి రోగుల మీద చేతులు ఉంచితే వారు స్వస్థత నొందుతారు అనే మాట ఎవరికి చెబుతున్నాడంటే దైవ సేవకులకు చెబుతూ ఉన్నాడు. నా నిమిత్తము అనేక మంది బిడ్డలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్న తరుణంలో అన్నా నాకు ప్రార్థన చేయి, అన్నా నాకు ఈ సమస్య ఉంది, అన్నా ఈ బలహీనతతో నేను బాధపడుతున్నాను, అన్నా నేను శాంతి సమాధానం లేక ఇబ్బంది పడుతున్నానన్నా ప్రార్థన చేయన్నా అని చాలా మంది వ్యక్తులు మరి ఆత్మీయ దైవ సేవకుల వద్దకు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు మరి మానవుడే కదా, మానవుడి దగ్గర శక్తి ఉంటుందా? ఉండదు కదా. మరి ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కదా. అందుకే ఆ 11 మంది శిష్యులను నిలబెట్టుకొని వారికి శక్తినిచ్చి బలాన్నిచ్చి రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. శక్తి నీది కాదు, బలము నీది కాదు, సమస్తము నేను మీకు ఇస్తున్నాను. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో, నా అడుగు జాడల్లో నిడుస్తాడో, నా ఆజ్ఞలను పాటిస్తాడో వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుల, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆశీర్వాదకరంగా ఉందా? లోకానుసారంగా ఉందా? తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నా. ఇంకా అనేక మాటలు చెప్పాలని ఆశ ఉన్నా కానీ మనిషి వినికిడి శక్తి 40 నిమిషాలు లేదా 45 నిమిషాలు. సంఘములో 5,000 మాటలు పలుకుట కంటే 5 మాటలు క్షుణ్ణంగా వాళ్ళు విని అర్థం చేసుకునేలాగున మాట్లాడమని దేవుడే సెలవిచ్చి ఉన్నాడు గనక మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి కొన్ని మాటలు మాత్రమే తెలియపరిచాను. ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని కూటాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం 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 నాయనా. ఇంతవరకు నా ప్రభువా నీ సన్నిధిలో మేమందరము చేరి నేను స్తుతించి నిన్ను గణపరిచాం నాయనా. ఇదిగో నా తండ్రి, ఎందుకు పనికిరాని ఎన్నికలేని మమ్మలను ఇక్కడ నిలబెట్టుకొని నా ప్రభువా అనేక మాటలు మా జీవితాలు బలపడినట్లుగా మాట్లాడి ఉన్నావు తండ్రి. నీ కొందనాలు నాయనా. నీ వాక్కులను బట్టి
నీ సన్నిధిలో మేమందరము అయా నా ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్త ప్రకారముగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో మేము ఎలా ఉంటున్నామో కొన్ని హెచ్చరికలు మాకు తెలియపరిచావు. 6 రోజులు పని చేసుకుని 7వ రోజు కూడా అయ్యా దొంగిలించి నా ప్రభువా ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపాన్ని అనుభవిస్తున్న కుటుంబాలు ఎందరో ఉన్నారు నాయనా. వారిని దర్శించి అయ్యా ఆశీర్వాదము పోగొట్టుకోనుకున్నట్లుగా వారితో మీరు మాట్లాడి అయ్యా వారి కష్టాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కష్టం వ్యర్థముగా హాస్పిటల్ పాలు కాకుండా, వ్యర్థముగా ఒకరికి ఇచ్చి అప్పుడు ఎగ్గొట్టే వాళ్ళ చేతులకి ఇవ్వకుండా, ఆ కష్టము వారు అనుభవించినట్లుగా, ఆ కష్టము ద్వారా వారి బిడ్డలు చదువుకున్నట్లుగా, ఆ కష్టము ద్వారా వారు పొలాలు పండించుకున్నట్లుగా, ఆ కష్టము ద్వారా వారు ఇండ్లు కట్టుకున్నట్లుగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కష్టపడి అందరూ నా ప్రభువా రూపాయి కూడగట్టుకొని ఏదో రూపాయి ఇస్తుందని కొందరు చేతులకు ఇస్తే వాళ్ళు తిని మాకు తెలియదు అన్నట్టుగా ఎగ్గొడుతున్నారు నాయనా. వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అటువంటి జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి, ఊరిక ఇంటికాడ కూర్చొని పని బాట లేకుండా చాలా మంది ఎవడప్పిస్తాడు ఎవడిస్తాడు అని చెప్పి అయ్యా నా తండ్రి తిరిగి అప్పులు తీసుకొని చెల్లించకుండా వారి కష్టాన్ని దోచుకుంటున్నారు ప్రభువా. వారికి మారు మనసు కలిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. వారి జీవితాలు ఫలభరితముగా చేయమని, కష్టపడి పని చేసుకొని అయ్యా వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కష్టపడి పని చేసుకొని వారి కుటుంబంతో కలిసి వారు ఆహారం తిన్నట్లుగా వారి జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, 6 రోజుల కష్టాన్ని నా ప్రభువా వ్యర్థముగా పోగొట్టుకోకుండా నా ప్రభువా నీ సన్నిధిలో అయా నీ బిడ్డలను ఆశీర్వదించిన కొలది నీ సన్నిధిలోకి ఇస్తే అనేక మంది బీద బిడ్డలకు ఆహారము పెట్టాలనే ఆశ కూడా నెరవేరుతుంది కదా నాయన. ఆ కొద్దిగా కూడా తీసివేసుకొని నా ప్రభువా శాపానికి లోనవుతున్నారు నాయన. నీ సన్నిధికి ఇచ్చే చేయి మనస్సు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరు ఏ సన్నిధికి వెళుతున్నారో ఆ సన్నిధిలో వారిని నమ్మకంగా ఎదగనివ్వమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సహాయం దయచేయండి గొప్ప దేవుడా, నీకు వందనాలు. అనేక మందికి సహాయం చేయగలిగే స్తోమత, మనస్సు, హృదయము నీ బిడ్డలందరికీ కలిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి, నీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. అనేక మంది అనాథ బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయాలి ప్రభువా. అదే కదా నీ మనసు ప్రభువా. అటువంటి మనసు దయచేయండి నాయన. అనేక మంది పేద విధవరాండ్రు ఉన్నారు నాయన. వారికి ఆహారం పెట్టినట్లుగా, వారికి వస్త్రం ఇచ్చినట్లుగా ప్రతి కుటుంబాన్ని నా ప్రభువా దీవించి వారికి ఇచ్చినట్లుగా వారి హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నా. ఎందరో నా ప్రభువా తల్లిదండ్రులు లేని చిన్న బిడ్డలు అయా అనాథాశ్రమంలో జీవిస్తున్నారు నాయన. వారికి ఆహారం పెట్టినట్లుగా నీ బిడ్డలు గుప్పెలు విప్పి నీ సన్నిధికి ఇస్తే ఆ గుప్పెలు విప్పిన ధనాన్ని అయా అనాథ బిడ్డలకు ఇచ్చినట్లుగా తగిన హృదయము అయా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. అనేక మంది వృద్ధాప్యమందు ఉన్న తల్లిదండ్రులు బిడ్డలు వదిలేసి నా ప్రభువా అయా నా తండ్రి అనాథ శరణాలయాల్లో చేరుస్తున్నారు నాయన. ఆ బిడ్డలకు మారు మనస్సు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ ముది వయసులో ఉన్న అనాథ తల్లిదండ్రులకు సహాయము చేయగలిగే స్తోమతను కూడా మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ప్రేమను అనేక మందికి రుచి చూపించినట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా, ఈ లోకములో మమ్మల్ని పుట్టించినది నా ప్రభువా నీ పని కొరకే అని గుర్తించినాం ప్రభువా. నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కొరకు బ్రతికి అనేక ఆత్మలను నీ వైపు ప్రభావితము చేయనట్లుగా మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయము దయచేయండి అయ్యా. నా తండ్రి, నిన్ను అడ్డు పెట్టుకొని బ్రతకాలనే ఆశ కోరిక మాకు లేదు, కానీ నీ చిత్తము చేయాలనే ఆశ
మాలో బలముగా ఉన్నది కనుక అయ్యా నీ చిత్తమే మా పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా ప్రభువా, మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం నాయన. మా పనుల భారమంతా నీ మీద వేసి నడుస్తున్నామయ్యా. నీవే మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా గ్రామాన్ని దర్శించినందుకు దేవానికి స్తోత్రాలు. మా గ్రామములో అనేక మంది దీవెనకరముగా మార్చండి. అనేక మందిని అభివృద్ధి చేయండి. నీ సేవకులుగాను, సేవకురాండ్రుగాను, పరిచారకురాండ్రుగాను తయారు చేయండి. మంచి మనసు, నిన్ను పోలి నడుచుకునే హృదయము ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతవరకు చెప్పబడిన ప్రతి మాటను బట్టి దేవానికి మహిమ చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో వారందరితో నీవు మాట్లాడి వారి హృదయంలో నీ వాక్యాన్ని ఉంచి మారు మనసు పొందినట్లుగా కృప చూపించి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నత ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ఆయన ప్రియకుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ శక్తి, అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. కూటమి ముగించబడింది. ఉండింది అయితే ఆడపోతా ఉండింది.